సో మెథడ్ 2, ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్. ఇందులో -π to π. ఫస్ట్ ఈవెన్ ఆడ్ అంటే ఏంటో చూద్దాం. ఈవెన్ అంటే ఒక ఫంక్షన్ f(x) = అనుకుంటే, ఇప్పుడు మనం క్వశ్చన్కి మైనస్ యాడ్ చేస్తే అది ఈక్వల్ టు మరి మన క్వశ్చనే అవ్వాలి. ఇప్పుడు f(x) = f(-x) అయింది. సో ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. సపోజ్ ట్రిగ్నోమెట్రీలో చూసుకుంటే cos x తీసుకుంటే -x ఏమవుతుంది? cos of -x. కాస్కి మైనస్ యాడ్ ఉన్నా కూడా అది పాజిటివ్గా ఇస్తుంది. సో f(-x) కూడా cos x అయింది. f(x) = f(-x). సో ఈ రెండు ఈవెన్ ఫంక్షన్స్. ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే f(x) = x అనుకుంటే వీటి మైనస్ ఏమవుతుంది? మైనస్సే ఉంటుంది. సో f(x) ఈ మైనస్ x అంటే మన క్వశ్చన్. సో f(x) ఇలా ఉంటే ఆడ్ ఫంక్షన్ అంటాం. ఆర్ f(x) ≠ f(-x). సైన్ తీసుకుంటే f(-x) ఏమవుతుంది? sin of -x -sin x అవుతుంది. సో f(x) = -f(x). సో ఆడ్ ఫంక్షన్. సో ఇప్పుడు -π to π లిమిట్స్. ఫోరియర్ సిరీస్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? f(x) = a02 + summation n = 1 to an cos nx + summation n = 1 to bn sin nx. సో ఇందులో ఈవెన్ అయితే f(x) = a02 + summation n = 1 to an cos nx. ఇక్కడ bn అనేది 0 అయిపోతుంది. సో ఇక్కడ వరకే మన ఫోరియర్ సిరీస్. అదే ఆడ్ అయితే f(x) = summation n = 1 to bn sin nx. ఇందులో a0 an 0. సో నెక్స్ట్ -π to π a0 ఫార్ములాస్ 2/b - a ఇంటిగ్రేషన్ a to b f(x) dx. an కోసం అయితే cos nx యాడ్ అవుతుంది. bn అయితే sin nx. -l to l సేమ్ ఫార్ములాస్, బట్ ఇక్కడ cos nx ప్లేస్లో π/l అనేది యాడ్ అవుతుంది. సేమ్ కాస్కి సైన్కి. ఈవెన్లో అయితే -l to l. ఇందులో ఈవెన్లో అయితే సేమ్ a0 to an కోసం ఫైండ్ చేస్తాం. bn డైరెక్ట్లీ 0. bn కనుక్కోని అవసరం లేదు. ఆడ్లో అయితే a0 an 0, bn ఒకటి కనుక్కుంటాం. సెకండ్ మెథడ్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం.